హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మాకు పెళ్ళయి 3 years అవుతుందండి. మాకు 4th year అయితే ఎంటర్ అయింది. నేను ఈ డేని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తున్నానండి. నేనైతే కిచడీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పౌడరు, దాంతోపాటు చెక్క, లవంగి, యాలకి అన్నీ కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దాంతోపాటు బంగాళదుంప, కరివేపాకు ఈ 3 కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగింది అనుకున్న తర్వాత మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి వేగనివ్వాలండి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న 2 గ్లాసులు రైస్, 1 గ్లాసు పెసరపప్పు తీసుకుని నానబెట్టుకోవాలండి. ఇది దీంట్లో వేసేసుకొని కొంచెం నూనెలో వేగనివ్వాలండి. కొంచెం మనకి దాంట్లో నూనె అంతా రైస్కి పట్టిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను కదా, 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను కదండి, 3 గ్లాసులు అయింది. టోటల్ 6 గ్లాసెస్ వాటర్ అయితే నేను వేసుకున్నానండి. వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ చూస్తున్నట్టుగా ఉడకనిచ్చి మంచిగా ఉడికిన తర్వాత ఇది స్లో ఫైర్లో ఉడకాలని చెప్పేసి మళ్ళీ నేను తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను. ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయిపోయిందండి. సండే కదా, లేట్ అయిపోయింది. అందువల్ల నేనైతే ఇంకా అన్నీ క్లియర్గా చూపించలేదండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు క్లియర్గా చూపిస్తానండి మీకు. చర్చ్ నుంచి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మమ్మీ ఇలాగా చికెన్ కర్రీ, దాంతోపాటు శనగపప్పు కర్రీ అయితే చేసిందండి. చాలా బాగుంది. ఈ రెసిపీని కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తానండి. మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి బీచ్కి వెళ్దామని మేమందరం ప్లాన్ చేసుకుని బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మధ్యలో ఇంకా దాహంగా ఉందని చెప్పేసి ఇంకా డ్రింక్స్ అయితే తీసుకున్నాము. డ్రింక్స్ అయితే తాగేసి మళ్ళీ అయితే మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ చూసారా, పల్లెటూరు కదా, ఎంత బాగుంటుందో ప్లేస్ అయితే. నాకు ఈ పల్లెటూరుకి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మన సిటీలో అయితే ఇంత మంచి గాలి అయితే మనం చాలా మిస్ అవుతాము. ఇక్కడికైతే బీచ్కి అయితే వచ్చామండి. ఇదైతే పేరుపాలెం బీచ్ అండి. చాలామంది తెలిసే ఉంటుంది ఈ బీచ్ అయితే. మాకు దగ్గరలో ఉన్నది ఇదే అండి పేరుపాలెం బీచ్. మేమైతే చాలాసేపు ఇక్కడే ఉండి చాలా హ్యాపీగా స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని కొంచెం వీడియోస్ కూడా తీసుకొని అలాగా టైంపాస్ అయితే చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఫుల్గా అయితే తడవలేదు, ఎందుకంటే కరెక్ట్ సీజన్ కాదు కదా, రొంపలు, దగ్గులు అన్నీ వస్తాయని చెప్పేసి అందుకనే మేము ఎక్కువ తడవలేదండి. లైట్గా తడిచి అయితే వచ్చేసాము. అది వచ్చేసేటప్పుడు అయితే ఇంకా పకోడీ అది తీసుకున్నాం, చికెన్ పకోడీ తినేస్తూ ఇంకా రిటర్న్ అయితే అయ్యామండి. వచ్చినప్పుడు మా దారిలో ఇలాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టము. చూడడానికి అడవిలా అనిపిస్తుంది కానీ కింద అయితే చాలా హౌసెస్ ఉంటాయండి. వచ్చిన తర్వాత అక్కడ వచ్చినప్పుడే మాకు ఒక చామంతి పువ్వులు కనిపించినాయి. ఇంటికాడ పెడదామని చెప్పేసి తీసుకొచ్చాము. మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తీసుకొచ్చినందుకు. నైట్ డిన్నర్ కోసం ఏం చేద్దామంటే ప్రీతి ఎప్పటి నుంచి అడుగుతుంది పులిహోర చేయమని చెప్పి, అంటే మా చెల్లండి. ఇంకా అందుకని చెప్పేసి పులిహోర అయితే చేసాము. చాలా బాగా వచ్చిందండి. నా డేని ఇలాగా, మా యానివర్సరీ డేని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం.